హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 9. కనీసం అశోక్ వైపు తల తిప్పి చూడకుండా ఆకాష్‌తో ముందుకు నడిచింది ఆద్య. ఆకాష్ పక్కనే పట్టించుకోకుండా ముందుకు వేగంగా నడుస్తున్న ఆద్యాని చూస్తూ, "ఇది ఆఫీస్ టైమ్ అని తెలీదా నీకు? ఏంటి వాడితో పర్సనల్ కబుర్లు" అని అన్నాడు ఆకాష్ దీర్ఘం తీస్తూ. అప్పటికే అశోక్‌తో విసిగిపోయిన ఆద్య ఆకాష్‌కి సమాధానం చెప్పి మళ్ళీ తలనొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని ఇంకలా డిసైడ్ అయ్యి ఆకాష్ వైపు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఒక చూపు విసిరి వెళ్ళిపోబోయింది. తనకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న ఆద్యను కోపంగా చూస్తూ వెనకే వెళ్ళి ఆద్య చెయ్యి పట్టుకుని లాగుతూ, "నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే కళ్ళు కనబడలేదా?" అని అన్నాడు కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో దవడ బిగించి. ఆకాష్ గట్టిగా లాగడంతో ఆకాష్ మీద పడిపోబోయిన ఆద్య అతి కష్టం మీద పడకుండా నిలదొక్కుకుంది. "ముందు చెయ్యొదులు" అని అంది ఆద్య అంతే కోపంగా. ఆద్య కోపం చూసి బతిమాలాల్సింది పోయి నా మీద కోపడ్డానికి ఇదెవరు అని మనసులో అనుకుంటూ, "వదలను. మర్యాదగా మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా పోవటానికి నన్నేమైనా ప్యూన్ అనుకున్నావా? లేక వాచ్‌మెన్ అనుకున్నావా?" అని అడిగాడు ఆకాష్ ఆద్య చెయ్యిని మరింత బలంగా పట్టుకుంటూ. మరొక చేతిలో ఫైల్ ఉండడం వలన ఆకాష్‌ని ప్రతిఘటించలేకపోయింది ఆద్య. చేతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ, "ప్యూన్, వాచ్‌మెన్‌లతో నేను చాలా మర్యాదగా మాట్లాడతాను. మీతో మాట్లాడినట్టు కాదు" అని అంది పొగరుతో నిండిన ఆకాష్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ. "ఏయ్" అంటూ కోపంగా ఆద్య చెయ్యిని మరింత బలంగా పట్టాడు ఆకాష్. దాంతో ఆద్యకి నొప్పి చాలా ఎక్కువైంది. ఎడమ చేతిలోని ఫైల్స్ ని కింద పడేస్తూ ఆ చేతితో ఆకాష్ చెయ్యిని పట్టుకుంది విడిపించుకోవటానికి. "మర్యాదగా నా చెయ్యిని వదిలిపెట్టు. నీ నీడ తాకినా కంపరంగా ఉంటుంది నాకు" అని అంది ఆద్య. ఆ మాటతో తల తీసేసినంత పనయ్యింది ఆకాష్‌కి. తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి తనతో మాట్లాడడానికి కనీసం తను చూస్తే చాలనుకుంటూ తన వెంటే తిరిగిన అమ్మాయిలనే చూశాడు ఆకాష్. తనతో డేట్ చేయడానికి అందరూ ఉవ్విళ్ళూరుతుంటే ఒక్క నో అన్న మాటతో వాళ్ళ ఆశలను ఆవిరి చేస్తూ ఉంటే ఆకాష్‌కి ఎంతో మజాగా ఉండేది. తను జగన్నాథం గారి కొడుకు అని తెలియని వాళ్ళు కూడా ఆకాష్‌ని ఎంతో ప్రేమించేవారు. తన హెయిర్ స్టైల్, హైట్, వాకింగ్ స్టైల్ అందరూ ఫిదా అయిపోయేవారు. ఇలా కేవలం చెయ్యి పట్టుకున్నందుకు ఒక అమ్మాయి చేత అసహ్యించుకోబడ్డం ఇదే మొదటిసారి తను. ఆ మాటని జీర్ణించుకోలేక, "అసలు నేనెవరో తెలుసా నీకు?" అని అన్నాడు. ప్రతిసారి ఆ డైలాగ్‌తో విసిగిపోయిన ఆద్య, "ఆ! తెలుసు. నువ్వొక పొగరు పట్టిన మేనేజర్‌వి. నీకు అమ్మాయిలంటే చులకన. అందరూ నువ్వు చెప్పినట్టే వినాలనుకునే అహంకారివి. నువ్వేసుకునే బట్టల్ని, నువ్వు వాడే థింగ్స్‌ని బట్టి నువ్వు బాగా డబ్బులున్న వాళ్ళ ఇంట్లో పుట్టుంటావు. అందుకే నీకింత తల పొగరు. అంతేనా? ఇంకా నీ గురించి నువ్వు చెప్పాల్సిందేమైనా ఉందా?" అని అంది ఆద్య కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ. మీరు నుండి నువ్వుకి వచ్చేసిన ఆద్య మాటలు వింటూ కోపంతో రగిలిపోతూ ఆద్య చెయ్యిని మరింతగా బిగపెట్టి, "నన్ను నువ్వు అంటూ అమర్యాదగా మాట్లాడతావా? నేనెవరి వారసున్నో తెలుసా?" అంటున్న ఆకాష్ మాటలను మధ్యలోనే ఆపి, "నీ మాటల్ని, చేష్టల్ని బట్టే నా మర్యాద ఉంటుంది. హా? ఎవరి కొడుకువి? బిల్గేట్స్ కొడుకువా? లేక అంబానీల కొడుకువా? ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకువా? నిజంగా నువ్వు ఎవరో డబ్బులు కురిపించే బిజినెస్ మ్యాగ్నెట్ల పుత్రరత్ననివి అయినా నీలాంటి వాళ్ళకు నేనింతే మర్యాదిస్తాను. ఇంకెప్పుడు నా చెయ్యి పట్టుకోవడానికి, నన్ను అవమానించడానికి చూడకు. ఇంకా సిగ్గుపడుతూ మొగ్గులేసే అమ్మాయిని కాను నేను. తేడా వస్తే నిన్ను చంపి జైలుకెళ్ళడానికి కూడా నేను రెడీ" అని అంది ఆద్య ఆకాష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆద్య మాటలకు తన దగ్గర సమాధానం లేక ఆద్య చేతిని వదిలేశాడు ఆకాష్. ఆద్య కింద పడిన ఫైల్స్ ని తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ గొడవంతా అశోక్ చూస్తూ ఉన్నాడన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. ఇంకేమీ జరగనట్టు తన పని తను చూసుకుంటూ ఉంది ఆద్య. అశోక్, ఆకాష్లు ఆద్య ప్రవర్తనకి విస్తుపోయారు. సాయంత్రం కాగానే ఆఫీస్ అయిపోగానే తన స్కూటీ తీసింది ఆద్య. కానీ స్కూటీ పంచర్ అయ్యి కనిపించింది. "అరే ఏంటి ఈ మధ్య ఇది ఎప్పుడు చూసినా పంచర్ అవుతుంది. శాలరీలో సగం మనీ దీనికే పెట్టాల్సి వస్తుంది" అని స్కూటీని చూస్తూ తిట్టుకుంటూ ఉండగానే
ఆద్య స్కూటీని పంచర్ చేసిన బాలాజీ చేతిలో 100 రూపాయలు పెట్టి ఎవరికి చెప్పకు అంటూ వేగంగా నడుస్తూ ఆద్య దగ్గరకు వచ్చాడు అశోక్. అశోక్ని చూడగానే తల నొప్పిగా ఫీల్ అయిన ఆద్య స్కూటీకి ఏం కాలేదు అన్నట్టు ప్రవర్తించసాగింది. ప్లాన్ అంతా తనదే కావటంతో, ఏంటి ఆద్య, స్కూటీ పంచర్ అయిందా అని అడిగాడు అశోక్ నార్మల్గా. అదేం లేదు, అపర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, తను వస్తానంది అని అంది ఆద్య అంతే నార్మల్గా. అపర్ణ ఫ్లాట్ పక్కనే కదా, తను ఎప్పుడో వెళ్ళిపోయింది అని అన్నాడు అశోక్. ఇతనికి అపర్ణ ఫ్లాట్ కూడా తెలిసిపోయిందా, ఇప్పుడేం వంక చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగానే, ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఆద్య స్కూటీ పరిస్థితి, నేను మీ ఫ్లాట్ దగ్గర దింపుతా పదా అని అన్నాడు అశోక్. ఆద్య వద్దు, ఇట్స్ ఓకే అని అంటూ ఉండగానే ఆఫీస్ నుండి అప్పుడే తనని కొట్టేలా వస్తున్న ఆకాష్ని చూసి, అబ్బా ఇప్పుడు మళ్ళీ ఇతనితో గొడవ పడాలా, వెళ్తేనే బెటర్ అని అనుకుంటూ సరేనని అశోక్ కారు ఎక్కింది ఆద్య. ఆ దృశ్యం చూసేసరికి ఆకాష్కి ఒళ్ళు మండింది. ఆద్య మీద రోజు రోజుకి కోపం రెట్టింపు అయ్యింది ఆకాష్కి. ఎంత వద్దనుకుంటున్నా ఆద్యాని చాలా ఇంట్రెస్ట్గా స్టడీ చేయాల్సి వస్తుంది ఆకాష్కి. ఆ ఆకాష్కి నీకు గొడవేంటి ఆద్య అని అడిగాడు అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ. ఆల్రెడీ మీకు చెప్పాను కదా అలాంటిది ఏమీ లేదని అని అంది ఆద్య. నేను ఈరోజు మధ్యాహ్నం మీ గొడవంతా చూశాను అని అన్నాడు అశోక్. దాంతో ఆద్య కాస్త షాక్ అయినా మళ్ళీ వెంటనే తేరుకుని, అయితే మర్చిపోండి, మా డాడీకి ఏమీ చెప్పొద్దు ప్లీజ్ అని అంది ఆద్య. మీ డాడీకి చెప్పను కానీ నాకు చెప్పు నువ్వు, అసలు అతను ఎందుకు నీతో అలా బిహేవ్ చేస్తున్నాడు? నీ చెయ్యి అతను అలా పట్టుకున్నప్పుడు నాకు కోపం నశాలానికి ఎక్కింది, కానీ నువ్వేం చేస్తావో చూద్దామనే ఆగాను అని అన్నాడు అశోక్. ఇట్స్ ఓకే, నన్ను నేను కాపాడుకోగలను, మీరు నా గురించి వరీ అవ్వకండి అని అంది ఆద్య స్పష్టంగా. ఇంకా అశోక్ కూడా ఏం మాట్లాడలేదు. ఇంతలో ఆద్య ఫ్లాట్ వచ్చేసింది. కారు దిగి థ్యాంక్ యూ సార్ అని చెప్పి లోపలికి వెళ్తుంది ఆద్య. ఆద్య కోసం బయట ఎదురు చూస్తూ కూర్చున్న చంద్రశేఖర్ అశోక్ని గుర్తుపట్టి కారు దగ్గరికి వచ్చాడు. ఆద్య కనీసం లోపలికి రమ్మని కూడా పిలవకపోవడంతో డల్ అయ్యాడు అశోక్. ఇంతలో కారు దగ్గరికి ఒడివడిగా వస్తున్న చంద్రశేఖర్ని చూసి నవ్వుతూ పలకరించాడు అశోక్. హలో అంకుల్ అంటూ. హలో అశోక్, ఇక్కడే ఉన్నావేంటి, లోపలికి రా అని అన్నాడు చంద్రశేఖర్. ఆద్య పిలవలేదన్న బాధలో ఉన్న అశోక్ మొహమాట పడుతూ, వద్దంకుల్, ఎప్పుడైనా వస్తానులేండి అని అన్నాడు అశోక్. అశోక్ ముఖంలోని నిరుత్సాహాన్ని అర్థం చేసుకున్న చంద్రశేఖర్, తను చిన్నపిల్ల, ఏమైనా అంటే పట్టించుకోకు బాబు, మేము రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో, ఓ కప్పు కాఫీ అయినా తాగి వెళ్దు రా అని అన్నాడు చంద్రశేఖర్. ఇంకా చంద్రశేఖర్ మాటలతో సరేనని లోపలికి వచ్చాడు అశోక్. ఆద్య కారు నుండి దిగడం చూసిన శాంతి, ఆద్య రాగానే స్కూటీ ఏమైందమ్మో, కారులో వచ్చావు, ఎవరు కారు అది అని అంది ఆశ్చర్యంగా. ఆద్య జరిగిందంతా చెప్పింది. అయ్యో అశోక్, అతను లోపలికి రమ్మలేకపోయావా అని అంది శాంతి. ఏం పర్లేదులే అని అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరింది ఆద్య. ఇంకా ఆద్య స్నానం చేసి టీషర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుని తడిచిన తలను టవల్తో రుద్దుతూ, మమ్మీ కాఫీ ఇవ్వు, నేను డిన్నర్ చేయను అంటూ హాల్లోకి వచ్చింది ఆద్య. ఎదురుగా సోఫాలో కూర్చుని చంద్రశేఖర్ శాంతిలతో నవ్వుతూ మాట్లాడుతూ కాఫీ తాగుతున్నాడు అశోక్. అశోక్ వెళ్ళిపోయాడు అనుకున్న ఆద్య ఆ సీన్ చూసి ఒకంత షాక్ అయిపోయింది. రాములు, ఇక్కడ కూర్చో, నేను కాఫీ తీసుకొస్తా అని అంది శాంతి సోఫాని చూపిస్తూ. లేదు మామ్, నేను నా రూమ్కి వెళ్తున్నా, కాఫీ అక్కడికే తీసుకురా అంటూ లోపలికి నడిచింది ఆద్య. ఇంకా అదంతే అంటూ కాఫీ తీసుకుని ఆద్య రూమ్లోకి నడిచింది శాంతి కూడా. బెడ్ మీద పడుకుని మ్యాగజైన్ చదువుతున్న ఆద్య శాంతి రాగానే కాఫీ తీసుకుని, ఏంటమ్మా, అతన్ని ఎందుకు లోపలికి పిలిచారు అని అంది ఆద్య. అవే మాటలే, పాపం, అతనంటే ఎందుకే అంత కోపడుతున్నావు, చాలా మంచివాడు తెలుసా, ఏ చెడు అలవాట్లు లేవు అతనికి అని అంది శాంతి. అయితే ఇప్పుడు నన్ను వెళ్ళి పూజ చేయమంటావా అని అంది ఆద్య విసుగ్గా. పూజ చేయనక్కర్లొద్దే, అతను ముందు దయ్యంలా ప్రవర్తించకపోతే చాలు అని అంది శాంతి. అరే, నువ్వు అతన్ని వెనకేసుకుని వస్తావేంటమ్మా, ఏదో నన్ను కాపలా కాసినట్టు, నాతో చనువుగా ప్రవర్తిస్తూ ఉంటే నాకు చిరాగ్గా ఉంది అని అంది ఆద్య.
ఆద్య మనస్తత్వం గురించి ముందే తెలిసిన శాంతి విషయాన్ని ఇంకా పొడిగించకుండా, సరేలే తల్లి, అతను ఏం చేశాడనేది వదిలేయ్. ఇప్పుడు అతను మన ఇంటికొచ్చిన గెస్టు. అతిథితో అమర్యాదగా ప్రవర్తించకూడదు కదా! పద, వాళ్ళతో కలిసి భోంచేద్దువు గాని అని అంది శాంతి నెమ్మదిగా. ఆద్య కాసేపు ఆలోచించి, సరే నేనొస్తాను, నువ్వెళ్ళు అంది. చంద్రశేఖర్ ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలని పట్టుపట్టాడు అశోక్‌ని. ఇంక బలవంతం మీద సరేనన్నాడు అశోకు. ఇంకిద్దరికి వడ్డించి ఆద్యని పిలిచింది శాంతి. ఆద్య తన రూమ్ నుండి బయటికి వచ్చి అయిష్టంగానే అశోక్ పక్కన కూర్చుంది. తన పక్కన కూర్చున్న ఆద్యని చూసి చాలా సంతోషించాడు అశోకు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఆద్య గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.